మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ప్రభు సన్నిధికి చేరి కూడి వచ్చిన మీకంతా నా హృదయపూర్వకమైన వందనములండి. అందరికీ వందనములు. చేతులుంటే చెప్పండి, మొండి చేతులు అయితే చెప్పనవసరం లేదు. అందరికీ వందనాలు. దైవ సేవకులకి హృదయపూర్వకమైన వందనాలు. అందరు బాగున్నారా? ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రభు సియోన్లో నుంచి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. రెండు చేతులు చెప్దాం గంభీరంగా. మనం ఏం చెప్పాలి అని ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు ఒక వాక్యాన్ని బయలుపరిచారు. గత కొంతకాలంగా అది ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ప్రభు పాదాల దగ్గర గడిపి దానిని గురించినటువంటి సందేశాన్ని, వర్తమానాన్ని తీసుకొని మీ మధ్యలోనికి ఈ రాత్రి నేను వచ్చి నిలబడటం జరిగింది. అపోస్తులైన పౌలు చెప్పినట్లుగా వాక్యోపదేశానికి పరిశుద్ధాత్మ దేవుడు మంచి సమయము ప్రాప్తింపచేసి ఉన్నాడు. రెండు చేతులు ఎత్తి పరిశుద్ధాత్మ దేవుడు చేయదలిచిన ఆత్మకార్యం మనలందరిలో జరుగునట్లుగా రెండు చేతులు ఊపుతూ స్తోత్రం చెప్దాం. ఒకసారి అల్లాడించు బలిగా రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ఊపుతూ స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మీతో ప్రభు చెప్తున్న మాట ఏంటి అని అంటే, మోడైపోయిన అనుభవం అంటే మొద్దులాగా ఉన్నటువంటి నీ అనుభవాలన్నిటిని కూడా ఈరోజు రాత్రి నా ప్రభువు చిగురింప చేయబోతా ఉన్నాడు. ఆశల విషయంలో మోడైపోయిన, ఆత్మీయ జీవితంలో మొద్దుగా మిగిలిపోయిన, భౌతిక పరంగా ఒక మొద్దులాగా మోడైపోయిన వ్యక్తిలాగా నీ ఉన్నా, మనం ఇప్పటి వరకు పాడుతూ వచ్చాం, ఈ సంవత్సరం పాడుతూ వస్తున్నాం. మోడైన అనుభవాలను ఎలా ప్రభు మారుస్తారు అని అంటే మహిమకరంగా మార్చబోతా ఉన్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు నాకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేశారు. అయితే ఒక ప్రత్యేకమైన కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు రాత్రి మీతో దర్శించి మాట్లాడబోతున్నాడు. కొన్ని పరిస్థితులు సవాళ్ళుగా నిలబడినప్పుడు, కొన్ని సమస్యలు సవాలు విసిరినట్లుగా ఎదురు నిలబడినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. సవాల్లాగా కొన్ని సమస్యలు ఎదురు నిలబడినప్పుడు కొన్ని సందర్భాల్లో పాలుపోదు. ఒక సమస్య ఒక వ్యక్తి ద్వారా వస్తే పర్వాలా, కొంతమంది వ్యక్తుల ద్వారా ఒక సమస్య ఊహించని విధంగా ఎదురైందనుకోండి, దానిని ఎలా ఎదుర్కోవాలి, దాని విషయంలో సమాధానం ఏంటి? జీవితం అన్నాక కొన్ని సవాళ్లను, కొన్ని ప్రశ్నలను, కొన్ని పోరాటాలను ఎదుర్కోవాల్సినటువంటి అనుభవాలు జీవితంలో ఉంటాయి. ఈ దర్శన పండుగలో పాలు పొందినటువంటి మీ జీవితాల్లో కూడా ఎన్నో సవాలులు, ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ప్రశ్నార్థకరమైనటువంటి అనుభవాలతో ఈ రాత్రి దర్శన పండుగలో మీరందరూ పాలు పొంది ఉండొచ్చు. ఏం చేయాలి? ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి? ఈ సమస్యకి ప్రాబ్లానికి దీనికి విరుగుడేంటి అని అనేది కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో తలపండిన వారికి కూడా అర్థం కాని కోణంలో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని పరిస్థితుల్ని, కొన్ని సందర్భాలని, కొన్ని సమస్యల్ని నీ జీవితంలోనికి అనుమతించడానికి దేవుడే కొన్నిసార్లు అంగీకరిస్తాడు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవుడే కొన్నిసార్లు అనుమతిస్తాడు. యోబు జీవితంలో మనం గమనించినట్లయితే శోధన కలిగేలాగా అనుమతించడం జరిగింది. ఎందుకు దేవుడు అనుమతిస్తాడు అనంటే, గమనించండి, శోధన వచ్చినప్పుడు నేను కృంగిపోతున్నాను కదా, సమస్య వచ్చినప్పుడు ఒక కోణంలో కాకుండా అనేక దిక్కుల్లో వచ్చినప్పుడు నాకేం చేయాలో పాలు పోవట్లేదు కదా అని నువ్వు అనుకుంటావు. వాక్యం ఏమని చెప్తా ఉంది అనంటే, ప్రభు ఎందుకని నీ జీవితంలో అనుమతిస్తారు అనంటే, ఆ సమస్య ద్వారా నీ విషయంలో దేవుడు ఏమై ఉన్నాడో రుజువు చేయడానికే ఆయన సమస్యను అనుమతిస్తాడు. ఆ సమస్య ద్వారా నిన్ను ఎవరైతే శోధిస్తున్నారో, నీ విషయంలో ఎవరైతే సవాలులు విసురుతున్నారో, నీ విషయంలో ఎవరైతే కన్నెర చేసి నీ ఎదుట నిలబడుతున్నారో, నిన్ను ఎవరైతే నీ మీద విషపు చూపులు నిలుపుతున్నారో, వారి ఎదుట నిన్ను దేవుడు ఒక కొమ్ములాగా శిఖరములన్నిటికీ
అంటే పైగా హెచ్చించినట్లుగా నిన్ను ఘనపరచడానికే, నిన్ను హెచ్చించడానికే, నీవంటే ఏంటో నిరూపించడానికే, నీ తరపున ఉన్న దేవుడు అంటే ఏంటో బయలుపరచడానికే కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలోనికి కొన్ని రకాల పరిస్థితులను అనుమతిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తే ఇదే సందర్భం జరిగింది. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి అని అంటే, చూడండి, అహరోనుకి విరోధంగా కొంతమంది లేచారు. అహరోనుకి విరోధంగా వ్యతిరేకంగా కొంతమంది లేచారు. ఒకటో వాక్యం దగ్గర నుంచి మీరు చివరి దాకా ఈ సందేశాన్ని, ఈ వాక్యాన్ని మీరు చదివితే నేను చెప్పే మాటలన్నీ ఉంటాయి. ఇక నా వైపు చూడండి, చదవాలి అని అన్నప్పుడు చదివిస్తాను, నా వైపు చూడండి. అహరోనుకి వ్యతిరేకంగా, అహరోనుకి విరోధంగా, అహరోనే సేవ చెయ్యాలా, అహరోనే వాక్యం చెప్పాలా, అహరోనే పాటలు పాడాలా, అహరోను ఒక్కడే పరిశుద్ధుడా, ఆయన కుటుంబం ఒక్కడే పరిశుద్ధమైన కుటుంబమా, ఆయన ఒక్కడే పిలువబడినవాడా, ఆయన ఒక్కడే దేవుని సంకల్పంలో ఉన్నవాడా, మేము పరిశుద్ధులం కాదా, మేము చేయకూడదా, మేము వాడబడకూడదా అనని ఇలాగా ఒక అభిషేకించబడిన వ్యక్తికి వ్యతిరేకంగా కొన్ని గొంతుకలు లేచాయి. అయితే ఆ సమయంలో దైవజనుడైన మోషే ప్రభువుకి ఈ సంగతిని తెలియచెప్పినప్పుడు, అదే చెప్పాను కదా ఇందాడ, కొన్ని పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోనప్పుడు దైవజనుడైన మోషే ఏం చేశాడంటే ఆ విషయాలన్నీ కూడా ప్రభువుకి అప్పచెప్పాడు. స్తోత్రం కలుగునగాక. ఈ దర్శన పండుగలో పాలు పొందిన మీరు ఈరోజు నేర్చుకోవాల్సిన ఆత్మీయ అనుభవం ఏంటి అని అంటే, నీ జీవితంలో నీకు ఎదురైన పరిస్థితుల్ని, నీ జీవితంలో నువ్వు ఎదుర్కోలేక ఫీల్ అవుతున్నటువంటి సమస్యల్ని నువ్వేం చేయాలి అని అంటే, ఏదైనా చిన్నదైనా పెద్దదైనా, నువ్వు ఎదుర్కోగలిగినదైనా ఎదుర్కోలేనిదైనా, అనుభవం ఉన్నది అయినా అనుభవం లేనిది అయినా, ప్రతిదానిని ప్రభు సన్నిధిలో పెట్టడం నేర్చుకుందువుగాక. నా జీవితంలో కూడానండి సేవలో ఎందరో నా మీద విషపు చూపులు నిలిపారు, ఎందరో నన్ను లేకుండా చేయాలనుకున్నారు. ఎన్నో పరిస్థితులు, ఎన్నో అనుభవాలు, సమస్యలు ఎత్తైన పర్వతాల్లాగా శోధనలుగా ఎదురుగా నిలబడినప్పుడు నా చిన్న జీవితానికి, నా చిన్న మనసు కూడా ఆలోచన పోనప్పుడు, ఇదిగో ఇలాంటి వాక్యాలు చదివినప్పుడు నేను నేర్చుకునే అనుభవాలు ఏంటి అని అంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని విషయంలో నీకు అత్యధికమైన విజయం కావాలి అని అంటే అది నీవు ప్రభు సన్నిధిలో పెట్టాలి. అప్పుడు ప్రభు దగ్గర నుంచి నీకు గొప్ప జవాబు, సమాధానం అనుగ్రహించబడింది. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కలుసుకొనబోతున్న రాత్రి ఈ రాత్రి. నా యేసయ్య మన మధ్యలో సంచరిస్తున్న రాత్రి ఈ రాత్రి. నా యేసయ్య మీ అందరితో మాట్లాడుతున్న రాత్రి ఈ రాత్రి. అన్ని రాత్రుల కంటే కూడా ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన రాత్రిగా నీ జీవితంలో నా దేవుడు మార్చబోతా ఉన్నాడు. లోకమంతా సర్దుమణిగి నిద్రించిన ఈ రోజు రాత్రి నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతా ఉన్నాడు. ఈ దర్శన పండుగలో పాలు పొందిన నీ జీవితంలో నా దేవుడు ఒక నూతన క్రియను చేయబోతూ ఉన్నాడు. విశ్వసించిన వాళ్ళు ఆమేన్ చెప్తామా? వీళ్ళందరూ విరోధంగా లేచారు. ఏం చేయమంటారు ప్రభువా అనంటే, అప్పుడు మోషేకి ప్రభు ఒక మాట చెప్పారు. ఏమని అనంటే, 12 గోత్రాలకి 12 కర్రలు, వారి నాయకుల చేతిలో ఉన్నటువంటి కర్రల్ని 12 గోత్రాల చొప్పున పెద్దల దగ్గర నుంచి 12 కర్రలను తీసుకో. ఒక్కొక్క కర్ర మీద ఆ గోత్రానికి సంబంధించినటువంటి నాయకుని యొక్క పేరు రాపించి వాటిని నా సన్నిధిలో తీసుకొచ్చి పెట్టు. నేను ఎవరిని ఏర్పరచుకున్నానో వాని కర్ర చిగురించును. నేను ఎవరిని ఏర్పరచుకున్నానో ఉదయానికి వాని యొక్క కర్ర చిగురించి, నేను ఏర్పరచుకునే వ్యక్తి ఎవరో అతని యొక్క చిగురును బట్టి నేను పలానా వ్యక్తిని యాజకత్వం చేయడానికి ఏర్పరచుకున్నాను అనని ఒక సూచనగా తెలియచేస్తానని ప్రభు మోషేకి చెప్పడం జరిగింది. తీసుకురండి. ఉన్నారు 12 మంది? ఒక 12 మంది రండి త్వరగా. ఒక 12 మంది. అయ్యో, వీళ్ళకి ఆ కాళ్ళ కింద చక్రాలు పెడితే బాగుండు. కర్రలేయండి, రండి. ఒక 12 మంది వేగంగా రండి. ఎవరొకళ్ళు, పెద్దోళ్ళు, యవనస్తులు, చిన్నపిల్లలు, మొత్తానికి ఆడోళ్ళు, మగవాళ్ళు, రండి. అయ్యగారిని కొట్టేస్తున్నారు. ఇటు రండి, ఇటు నుంచి రండి. రండి, నిలబడండి. జరుగు. రా నాన్న, రండి. ఎంతమంది అయ్యారు? లెక్క పెట్టు.
ఎంతమంది అయ్యారు? నువ్వు కూడా రా, నువ్వు కూడా కర్ర తీసుకొని రా. ఎంతమంది అయ్యారండి? 3, 3, 6, 9, ఇంకేం రావాలండి? నాకు లెక్కలు రావు, చెప్పాలి మీరే. 3 అది అప్పుడే కాదయ్యా, అది ఎడబెట్టవయ్యా బాబు. దా వేగండి. ఎంతమంది అయ్యారు? ఈయన అహరోను. ఎవరు చెప్పండి? పద త్వరగా, నాకు సమయం లేదు, నిలబడు. ఎంతమంది అయ్యారు? 3, 6, 9, 12. చూడండి, ఇప్పుడు ఈయన అహరోను. నీవు ఏ విషయంలోనైతే సవాలులు ఎదుర్కొంటున్నావో, ఈ 2026వ సంవత్సరం ఈ దర్శన పండగలో పాలు పొందక ముందు దాకా ఏ సమస్యతో సతమతమవుతూ వస్తున్నావో, ఏ సమస్యని ఎదుట సవాలుగా నిలబడిందో, దాని విషయంలో ఈరోజు రాత్రే నిశ్చయంగా ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఇప్పటికిప్పుడు ప్రభు ఇచ్చిన వర్తమానం కాదు. కొన్ని మాసాల క్రితమే ప్రభు నాకు ఈ ప్రత్యక్షతనిచ్చారు. కొన్ని దినాలుగా ప్రార్థనలో ఈ వర్తమానాన్ని నానబెట్టి ప్రార్థనతో పొదిగి ఈ రోజు రాత్రి ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. నా ప్రార్థనను బట్టి కాదు కానీ, నా ఉపవాసాన్ని బట్టి కాదు కానీ, నేనేదో చెప్తున్నానని కాదు కానీ, నాకు సియోనులో నుంచి 7 మార్లు పుటము వేసి నా ప్రభు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. ఈ రోజు రాత్రి మీ విషయంలో ఏర్పాటు బయలుపరచబడును గాక. ఈ రోజు నీ జీవితంలో అద్భుత కార్యం జరుగును గాక. ఇక్కడున్న యవనస్తుల జీవితాలలో ఒక కార్యం జరుగును గాక. నీ చేతి పనులో ఒక కార్యం జరుగును గాక. నీ ఆత్మీయ జీవితంలో ఒక కార్యం జరగబోతున్న కార్యం జరుగును గాక. అది ఎలాంటి కార్యం అనంటే, ఇక్కడ చూడండి, ఈయనకు వ్యతిరేకంగా లేచారు. ఈయనే పరిశుద్ధుడా, ఈయనే నీతిమంతుడా, ఈయనొక్కడే చేయాలా, మేము పనికిరావా అనని వీళ్ళందరూ విరోధంగా లేస్తే, ఆ సంగతిని మోషే దేవునికి చెప్తే, దేవుడు మోషేకు ఒక మాట చెప్తున్నాడు. ఆ 12 మంది దగ్గర 12 గోత్రాలకి ఒక్కొక్క పెద్ద దగ్గర నుంచి ఒక్కొక్క కర్ర తీసుకో. ఆ కర్ర మీద ఆ గోత్రానికి సంబంధించిన పెద్ద వ్యక్తి పేరు రాసి ఎక్కడ పెట్టాలి? నా సన్నిధిలో ఉంచు. ఇటు చూపిండి, ఈయనొక్కడే నీతిమంతుడా, చేయి చూపిండి, చేయి చూపిండి. ఈయనొక్కడే పరిశుద్ధుడా. ఇప్పుడు ఎవరు ఒంటరయ్యారు? నోరు తెరిచి చెప్పండి అమ్మా. అహరోను ఏమైపోయాడు? ఇప్పుడు అహరోను వీళ్ళ దృష్టిలో ఎవరు? దోషి. వీళ్ళందరూ ఒక్కటైపోయారు. ఇతనిని ఒక్కటి చేశారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ఒంటరి దానిని అనుకుంటున్నావేమో, నీవు కూడా ఒంటరి వాడిని అనుకుంటున్నావేమో, నాకు ఏ దిక్కు లేదనుకుంటున్నావేమో, నాకు ఏ సపోర్ట్ లేదనుకుంటున్నావేమో, నాకు ఎవరి సహాయం లేదనుకుంటున్నావేమో, నాకు ఎవరి ఆదరణ లేదనుకుంటున్నావేమో, నాకు ఎవరి ద్వారా ప్రేమ కలగట్లేదు అని అనుకుంటున్నావేమో. అందరూ ఒక్కటైపోయారు, నన్ను ఒక్కదాన్నిగా చేశారు. అందరూ ఒక్కటైపోయారు, నన్ను ఒంటరిగా నిలబెట్టారు. నా రక్త సంబంధికులు అందరూ ఒక పక్కకి వెళ్ళిపోయారు, నన్ను ఒంటరిగా నిలబెట్టారు. స్నేహితులందరూ ఒకటైపోయారు, నన్ను ఒక్కడిగా నిలబెట్టారు. లోకమంతా ఒక్కటైపోయి ఒక ప్రక్కకి వెళ్ళిపోయింది, నన్ను ఒక్కడిగా నిలబెట్టారు. అందరూ కలిగిన వారిగా అయిపోయారు, నన్ను అనాథలాగా నిలబెట్టారు. ఒంటరి వ్యక్తిగా, విడవబడిన వ్యక్తిగా, అనాథలాగా, దిక్కులేని వ్యక్తిలాగా, దిక్కు దశ తోచని వ్యక్తిలాగా, ఏ ఆధారం లేని వ్యక్తిలాగా, ఏ ఆశ్రయం లేని వ్యక్తిలాగా, ఒంటరి దానిలాగా, ఒంటరి గొవ్వలాగా, ఒంటరి పిచ్చుకలాగా నేను ఉన్నాను అని నీవు ఒకవేళ బాధపడుతూ ఈ దర్శన పండుగలో ఈరోజు రాత్రి పాలు పొందావేమో, నీవు ఒంటరి దానివి కాదు, నీవు ఒంటరి వాడివి కాదు. నువ్వు ఒంటరి దానిగా విడిచిపెట్టడమే మంచిదైంది. ఎందుకంటే తెలుసా, ఈ లోకం అంతా నిన్ను వదిలేస్తేనే యేసయ్య నీ ప్రక్కకు వచ్చేస్తున్నాడు ఈ రాత్రి. గట్టిగా చెప్పండి ఆమేన్, హల్లెలూయా. నీ ఒంటరి వాడివి కాదు, నీ ఒంటరి దానివి కాదు. నా తరపున వాదించడానికి లాయర్లు లేరు అనుకుంటున్నావేమో, నా తరపున మాట్లాడడానికి రాజకీయ నాయకులు లేరు అనుకుంటున్నావేమో, నా ప్రక్షణ రావడానికి ధనవంతులు లేరు అనుకుంటున్నావేమో. లాయర్లు అవసరంలా, న్యాయాధిపతులు అవసరంలా, ధనవంతులు అవసరంలా, రాజకీయ నాయకులు అవసరంలా, ఎవరు అవసరం? సృష్టికర్త అయిన దేవుడే ఈ రోజు రాత్రి నీ పక్షాన నిలబడుతున్న రాత్రి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈయనొక్కడే నీతిమంతుడా. ఈ మాటలన్నీ దేవుడికి వినబడతాయి. దేవుడు అంటాడు, నీకు విరోధంగా సనుగులను నాకు వినబడకుండా ఈ రోజు రాత్రి నేను మాన్పివేయబోతున్నాను.
నీకు విరోధంగా కొంతమంది సొనుగుతున్నారు. వాటిని ఈరోజు రాత్రి నేను మాన్పివేయబోతున్నా. ఆ కర్రలన్నిటిని కూడా ఎక్కడ పెట్టాలి చెప్పండి? పెట్టండి. ఇప్పుడు పెట్టేసి ఇప్పుడు వెళ్ళిపోండి, పెట్టండి టకటక. ఎన్ని కర్రలు పెట్టబడినవి చెప్పండి అమ్మా? ఎన్ని కర్రలు? ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. అక్కడే ఉండండి, మీరు అక్కడే నిలబడండి వరుసగా. జాగ్రత్తగా వినండి. ఆ రోజు రాత్రి ఈ 12 కర్రలు ఎక్కడున్నాయి చెప్పండి అమ్మా? దేవుని సన్నిధిలో. ఇప్పుడు ఈరోజు రాత్రి మీరందరూ ఎక్కడున్నారు? ఆ రోజు రాత్రి ఆ కర్రలన్నీ ఎక్కడున్నాయి? మీరు నాకు ఆన్సర్ ఇవ్వాలి. ఈరోజు రాత్రి మీరందరూ ఎక్కడున్నారు? హల్లెలూయా. తెల్లవారి మోషే వెళ్ళి చూసేపాటికి ఏ కర్ర చిగురించలా. ఈ అహరోను యొక్క కర్ర మాత్రమే ఏమైందో తెలుసా? చదవండి, ఆ వాక్యం చదవండి. చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిరించి ఉండెను. అది చిగురించి పువ్వులు పూసి బాదం కాదు ఆదాం కాదు, బాదము పండ్లు గలదాయెను. ఏంటిదండి ఈ కర్రను చూసారా? మోడు బారిపోయింది కదా. ఇది ఇప్పుడు చిగురించగలదా? నోరు తెరిచి చెప్పండి. నీళ్ళు నవ్వులుతారా? దీనికి చిగురించగలదా? పువ్వులు పూయగలదా? మొద్దిది మోడు బారిపోయి ఉంది. ఇది దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఈ కర్రలన్నీ మోడుగా ఉన్నాయి, కానీ ఉదయాన్నే లెగిసి వెళ్ళి చూసేపాటికి అహరోను కర్ర మాత్రం చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పి ప్రభునామాన్ని మహిమపరచండి. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు రాత్రి మీరందరూ ప్రభు సన్నిధిలో ఉన్నారు కదా. ఈ కర్రలు ఏవి ఫలించలా, చిగురించలా. ఈ కర్రలు ఏవి కూడా పువ్వులు పూయలా. ఈ 11 మంది కర్రలకి ఏ కర్రకి చిగురు లేదు. ఈ 11 మంది కర్రలకి ఏ కర్రకి పువ్వులు లేవు. ఈ 11 మంది కర్రలకి ఏ కర్రకి బాదం కాయలు లేవు. మరి అహరోను కర్ర ఒక్క కర్రే ఎందుకు చిగురించింది? ఆయన కర్ర ఒక్కటే ఎందుకని పువ్వులు పూసింది? ఆయన కర్ర ఒక్కటే ఎందుకని బాదము పండ్లు బాదం కాయలు కాదు, కాయలు కాసి అది ఒక పరిపక్వ దశలో ఉన్నట్లుగా వాక్యం చదువుతున్నాం. ఈయనొక్కడి కర్రే ఎందుకని ఫలించింది అని అంటే, నాకు తెలిసి మోకరించక్కడ, నాకు తెలిసి వీళ్ళందరూ వాళ్ళ యొక్క గుడారాలకి వెళ్ళిపోయారు. ఈయనొక్కడు మాత్రం నాకు తెలిసి ఆ రోజు రాత్రంతా ఆయన గుడారానికి వెళ్ళి ఏం చేస్తాడో తెలుసా? నిలువు మోకాళ్ళేసి 2 చేతులు ఆకాశం వైపెత్తి, దేవా నా విషయంలో నీ చిత్తం ఏంటి, దేవా నా విషయంలో నీ ప్రణాళిక ఏంటి అనని బహుశా నాకు తెలిసి ఆ రోజు రాత్రంతా ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రభు పాదాల దగ్గర గడిపి ఉండొచ్చు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు రాత్రి దర్శన పండుగలో పాలు పొందిన నీవు కూడా ఈరోజు రాత్రి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోబోతున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక మాట చెప్పారు. ఏమని అంటే, అందరూ వెళ్ళిపోయినా కానీ ఈరోజు రాత్రి నా పాదాల దగ్గర ఎవరైతే నా విషయంలో నీ చిత్తం ఏంటి, నా విషయంలో నీ ఉద్దేశం ఏంటి, నా విషయంలో నీ ప్రణాళిక ఏంటి, నా విషయంలో నీ ఏర్పాటు ఏంటి అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితాలలో ఉన్నటువంటి మోడు బారిన అనుభవాలను ప్రభు కొట్టివేయబోతున్నారు. వారి జీవితాలను పువ్వులు పూసేలాగా చేయబోతున్నాడు, చిగురించేలాగా చేయబోతున్నాడు, బాదము పండ్లు ఫలించేలాగా ప్రభు చేయబోతున్నాడు. ఆ రోజు రాత్రి ఆ అహరోను కర్ర మీద పడినట్లుగా ఆ తక్కిన 11 కర్రల మీద దేవుని ప్రసన్నత పడి ఉండదా? ఆ 11 కర్రల మీద దేవుని యొక్క మహిమ, ఆ 12 అహరోను కర్రతో పాటుగా ఆ 11 కర్రల మీద దేవుని యొక్క ప్రభావం
దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క కాంతి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆయన తేజస్సు, మహిమ, ఆయన ప్రత్యక్షత ఆ 11 కర్రల మీద పడలేదా? అహరోను కర్ర ఒకటి ఎందుకు చిగురించింది? వాక్యం చెప్తున్న మాట ఏంటి అనంటే, పిలవబడిన వారు, చెప్పండి, వారు తెచ్చి చెప్పండి, పిలవబడిన వాళ్ళు, ఏర్పరచబడిన వాళ్ళు. ఈరోజు రాత్రి నీవు ఏర్పాటులో ఉన్న వ్యక్తివి. అందుకే నా ప్రభు నిన్ను ప్రత్యేకించుకొని ఈ మీటింగ్లోకి తీసుకొని కూర్చోండి నీతో మాట్లాడుతున్నాడు. విశ్వసించిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అని చెప్తామా? ఈరోజు రాత్రి నేను చెప్తున్న మాటలు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా, పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగివచ్చునుగాక, పరిశుద్ధాత్ముడు మీ మీద అల్లాడునుగాక. ఏర్పరచబడిన వాళ్ళు కొందరే, పిలవబడిన వాళ్ళు అనేకులైనా నీవు ఏర్పాటులో ఉన్న వ్యక్తివి కనుక నిన్ను నా ప్రభు ఇక్కడికి తీసుకొని వచ్చాడు. నా దేవుని ఏర్పాటు నీవు గ్రహించుదువుగాక. గట్టిగా చెప్పండి ఆమేనండి. హల్లెలూయా. అహరోను కర్ర చిగిరించింది, అహరోను కర్ర పుష్పించింది, అహరోను కర్ర బాదము పండ్లు కలిగినదయింది అని అంటే కర్రలో స్పెషాలిటీ లేదు, కర్రలో ఏమీ మంత్రం లేదు. ఆయన కర్రలో పెద్ద ఏదో మర్మం దాగిలేదు. ఆ కర్రలన్నీ తీసుకొచ్చి పెట్టమన్న ప్రభు, అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేసే నా ప్రభు నాడే. ఆయనను బట్టి ఈ మొద్దు కర్ర, ఈ మోడు వారిపోయిన కర్ర చిగురించి పుష్పించి బాదము పండ్లు కలిగేలాగా నా ప్రభు చేశాడు. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఏ చెట్టునైనా మీరు చూడండి, కొన్ని చెట్లు ఉంటాయి. ఇప్పుడు ఒక కొమ్మని చెట్టు నుంచి విరిచి ప్రక్కన పెట్టామనుకోండి, అది మరలా తిరిగి ఫలించిద్దా? కొన్ని చెట్లు ఉన్నాయి, మందారం చెట్టు ఉంది, మునగ చెట్టు ఉంది, వాటిని విరిచి నేలలో పెట్టామనుకోండి, అవి మరలా ఏమవుతాయి? మరలా అవి ఎదగటం ప్రారంభిస్తాయి. కానీ బాదం చెట్టు మాత్రం విరవబడితే అది మరలా తిరిగి మొలకెత్తదు. ఇప్పుడు ఆ రోజు రాత్రి ప్రభు సన్నిధిలో పెట్టారు కదా, అక్కడేమైనా ఎరువు ఉందా? అక్కడేమైనా నీరు ఉందా? అక్కడేమైనా మట్టి ఉందా? ఏమీ లేని దగ్గర ఎలా ఫలించింది? అసాధ్యమైన కార్యాలను సాధ్యము చేయగలిగిన దేవుని మహత్తరమైన కృపను బట్టి అలా జరిగింది. ఈ దర్శన పండగలో పాలు పొందిన నీ జీవితంలో కూడా నా ప్రభు చెప్తున్నాడు, ఏది అసాధ్యం అని నువ్వు అనుకుంటున్నావో, ఏది ఇంపాసిబుల్ అని నువ్వు అనుకుంటున్నావో, ఏది అవదు జరగదని నీవు అనుకుంటున్నావో, దానిని నా ప్రభు సుసాధ్యం చేయబోతున్నారు. గట్టిగా చెప్తాం ఆమేనని. హల్లెలూయా. అసలు చెట్టుకి కాయలు కాయాలి అని అంటే అది ఒక్క రాత్రితో అయ్యే పని కాదు. మీరు డిస్టర్బ్ అవ్వకుండా నా వైపు చూస్తామేనండి. చెట్టుకి కాయలు కాయటం అనంటే అది అంత సులువైన పని కాదు. ఎందుకని తెలుసా? ఇక్కడ మామిడి చెట్టు ఉంది. ఈ మామిడి చెట్టుని మీరు గమనించినట్లయితే కనుక ఈ మామిడి చెట్టుకి కొంత సమయం ఉండిద్ది. అది ఎలాగా? సీజన్లోనే ఫలించిద్ది, అవునా కదా? ఎప్పుడు ఫలించిద్ది? ఎండాకాలంలో. ముందు లక్షల సంఖ్యలో పూత పూసిద్ది. ఆ పూతంతా పూసిన తర్వాత అదేమైపోయింది? ఆ పూతలో కొంత రాలిపోద్ది. ఆ తర్వాత కొన్ని కాయలు కాస్తాయి. ఆ కాయల్లో కూడా వేల సంఖ్యలో, వందల సంఖ్యలో కాయలన్నీ రాలిపోయిన తర్వాత కొన్ని కాయలు మాత్రమే నిలబడతాయి. ఆ నిలబడిన కాయల్లో కూడా కొన్ని మాత్రమే పండిన దశలోనికి వస్తాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని అంటే, ఒక చెట్టు నాటబడి వేరు తన్ని అది ఎదిగి అది చిగురించి అది పువ్వులు పూసి అది ఫలాలు కాసిన తర్వాత కూడా అది పరిపక్వ దశలోనికి పండడానికి రావాలి అని అంటే కొంత సమయం పట్టిద్ది. మరి ఇంత ప్రాసెస్ ఉంటే వెళ్ళి కూర్చోండి అయ్యా, వెళ్ళి కూర్చోన్నాను, ఈ 11 మంది వెళ్ళి కూర్చోండి. మరి ఎంత ప్రాసెస్ ఉంటే ఒక్క రాత్రిలో అహరోను యొక్క చేతి కర్ర ఎలా ఫలించినట్లు, అహరోను చేతి కర్ర ఎలా పువ్వులు పూసినట్లు,
ఎలా చిగురు వచ్చినట్లు, ఎలా బాదము కాయలు కాయటమే కాకుండా ఎలా పండ్లు పండినట్లు అని అంటే వాక్యం వాళ్ళకి ఇస్తున్న నా దేవుని బిడ్డలారా, అహరోను చేతి కర్ర ఒక్కటే కాదు, ఈ రోజు రాత్రి, ఈ ఒక్క రాత్రిలోనే నా ప్రభు నీ జీవితంలో ఊహకమించిన కార్యం చేయునుగాక. చప్పట్లు కొడుతూ ఆమేనని పలుకుదాం. విశ్వాసంతో స్వీకరిస్తూ ఆమేనని చెప్పండి గట్టిగా, గంభీరంగా. హల్లెలూయా. ఆ ఒక్క రాత్రిలో ఎంతో కాలం, ఎంతో వ్యవధి అయితే, ఎంతో సమయం పడితే తప్పనిచ్చి చిగురు, పువ్వులు, కాయలు, పండుగ మార్చబడని ఆ బృహత్తరమైనటువంటి పని అంతటిని ఒక్క రాత్రిలో జరిగించిన అదే నా ప్రభు ఈరోజు రాత్రి ప్రకటించబడుతూ ఉన్నాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు సజీవుడు, మృతులను సజీవులనుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు, నీ జీవితంలో అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగలడు. కొంతమందిలో నేను గమనిస్తున్నాను, దేవుని ఆత్మతో రేపబడి ఈ మాటలను స్వీకరిస్తున్నారు. కొంతమంది అనాలోచితంగా కూర్చున్నారు. ఎవరైతే విశ్వాసంతో స్వీకరిస్తున్నారో, రిసీవ్ చేసుకుంటున్నారో, మరలా 2027వ సంవత్సరం వచ్చేపాటికి ఈ దర్శన పండుగలో పాలు పొంది విశ్వాసంతో తీసుకుని వారు 2027వ సంవత్సరం వచ్చేపాటికి సాక్షులుగా నిలబెట్టబడబోతా ఉన్నారు. ఇదే చోట వాక్యరీతిగా ప్రభు ఒక మాట ఎత్తి పలికారు. ఏమని అంటే, ఈ సంవత్సరం గర్భఫలం లేని వాళ్ళు మరలా వచ్చే సంవత్సరానికి పిల్లల్ని ఎత్తుకొని వస్తారు అని ప్రవచన రీతిగా ప్రభు ఇదే చోట మాట్లాడితే, మా తమ్ముడు జయరాజు ఉన్నాడు. ఒక ప్రవచన రీతిగా ప్రభు మాట్లాడితే ఆ కుటుంబం విశ్వాసంతో తీసుకున్నారు. మరలా వచ్చే సంవత్సరానికి గర్భంలో ఏమీ లేదు, మరలా వచ్చే సంవత్సరానికి నేను గర్భంతో రావాలి ప్రభు అని చెప్పి విశ్వాసంతో తీసుకొని ప్రార్థన చేసుకున్నారు. వచ్చే సంవత్సరానికి అలాగే బిడ్డను ఎత్తుకొని వచ్చారు. పోయిన సంవత్సరం ఇదే స్టేజ్ మీద ఆ పాపకు అన్నప్రసన్న చేయడం జరిగింది. విశ్వాసంతో తీసుకో. మోడు బారిన నీ జీవితాన్ని మరలా ప్రభు చిరుగురింపజేస్తాడు. అంత మాత్రమే కాదు, పువ్వులు పూసేలాగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, కాయలు కాసేలాగా చేస్తాడు. అక్కడతో ఆగడు. పండు పరిపక్వ దశకు వచ్చినట్లుగా నీ విషయంలో ఆయన చిత్తమంతటిని నెరవేరుస్తాడు. ఎప్పుడు అనంటే, నీవు ప్రభు సన్నిధిలో అహరోను చేసినట్లుగా ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు, నీ విషయంలో ఆయన ఏర్పాటు ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడు, నీ విషయంలో ప్రభువా నా విషయంలో నీ ప్రణాళిక ఏంటి, ప్రభువా నా విషయంలో నీ చిత్తం ఏంటి, ప్రభువా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, దానిని బయలుపరచు. నేను నీ చిత్తం చేస్తాను, నీ ప్రణాళికను నెరవేరుస్తాను, నీ ఉద్దేశాలను నేను నెరవేరుస్తాను, నాకు బయలుపరచు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ జీవితంలో ఊహకు మించిన కార్యమును చేయునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా. నేను చిగురించాలి అని ఎంతమందికి ఆశ ఉంది? నేను పువ్వులు పూయాలని ఎంతమందికి ఆశగా ఉంది? నేను పండ్లు పండాలి అని చెప్పని ఎంతమందికి ఆశగా ఉంది? దేవుని బిడ్డలారా, ఈ 3 అనుభవాలు ఒక విశ్వాసి జీవితంలో కనబడాలి. ఏ మందిరానికి వెళ్తున్నా కానీ, నువ్వు ఏ దైవ సేవకుల ద్వారా నువ్వు నడిపించబడుతున్నా, ఏ సేవకుని దగ్గర నీవు ఉన్నా, ఆ సేవకుడి దగ్గర నువ్వు ఎలా ఉండాలి, నీ సంఘంలో నీవు ఎలా ఉండాలి, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి అని అంటే, ఈ 3 అనుభవాలు నీలో కనబడాలి. 1 చిగురు కనబడాలి, 2 పువ్వులు కనబడాలి, 3 బాదము పండ్లు కనబడాలి. ఒక విశ్వాస యొక్క జీవితంలో ఈ 3 అనుభవాలు కనిపించినప్పుడు, అప్పుడు ఆ సంఘ కాపరి, నీ సేవకుడు నీ విషయంలో ఆత్మలో సంతోషించేవానిగా ఉంటాడు. నీ సేవకుడు ఎప్పుడైతే నీ విషయంలో సంతోషిస్తున్నాడో, అప్పుడు పరలోకపు తండ్రి కూడా నీ విషయంలో సంతోషిస్తాడు. నీ సేవకుడు, నీ పరలోకపు తండ్రి ఎప్పుడైతే సంతోషిస్తారో, అప్పుడు నీ జీవితం ప్రవచనాత్మకంగా, విప్లవాత్మకంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు మాదిరికరంగా, అనేకులకు దీవెనకరంగా ప్రభువు మారుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అహరోను కర్ర చిగురించడానికి గల కారణం ఏంటి? అహరోను కర్ర పువ్వులు పూయడానికి గల కారణం ఏంటి?
అహరోను కర్ర బాదము పండ్లు కలిగినదిగా మార్చబడ్డానికి గల కారణం ఏంటి? ఈ దర్శన పండుగలో పాలు పొందిన నీవు చిగురించాలి అనంటే, పువ్వులు పూయాలి అనంటే, బాదము పండ్లు కాయాలి అనంటే, అహరోను యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్న ఆ ఆశీర్వదించబడిన అనుభవాలను తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 20వ వాక్యం చదువుతాం. కూర్చో. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 20వ వాక్యం. అహరోనును నశింప చేయుటకు. చూడండి, ఎవరు చెప్తున్న మాట అండి ఇది? దేవుడు చెప్తున్నాడు. ఎవరి విషయంలో చెప్పాలి? గట్టిగా చెప్పాలి. మీరు ఆకలేస్తున్న వాళ్ళు అల్లి చెప్పండి, నిద్ర వస్తున్న వాళ్ళు అల్లి చెప్పండి. మంచోళ్ళు మీరు, దేనికి నోరు తెరవరు. దేవుడు అంటున్నారు, చదవండి, మైక్ తీసుకోమా. మరియు యెహోవా ఎవరిని నశింప చేయడానికి? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ మాట మీరు మర్చిపోకూడదు. మనుషులకు కోపం రావటం వేరు, దేవునికి ఒక వ్యక్తి మీద కోపం రావటం వేరు. దేవుడు నశింపజేయాలి అని అనుకున్నాడు అనుకోండి, అయ్యో దేవుని కోపం రగులుకుంది అనుకోండి, ఇక మరలా దాన్ని ఎవరు ఆపుగలరు, అడ్డుకోగలరు? దేవుడు చెప్తున్నారు ఇక్కడ, చదువుమా. అహరోనును నశింప చేయుటకు అతని మీద బహుగా కోపపడగా, అహరోను కొరకై అప్పుడే బ్రతిమాలు కొంటిని. అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చి నలగగొట్టి అది ధూళియగునంత మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏటిలో, ఏటైపోయింది నీకు, ఆ కొండ నుండి. చాలు, జాగ్రత్తగానండి. అహరోను మీద దేవుని యొక్క కోపం రగులుకుంది. దేవుడు మోషేతో చెప్తున్నారు, నా కోపం అహరోను మీద రగులుకుంది, నేను అహరోను నశింప చేయాలనుకుంటున్నాను అంటే, మోషే ఏం చేశారు తెలుసా? అహరోను, నువ్వు పాలెంలోకి వెళ్ళు, నేను కొండ మీదకి వెళ్ళి నీ కొరకు విజ్ఞాపన చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. మోషే అహరోను కొరకు ప్రార్థన చేస్తున్నాడు, అహరోను కూడా ప్రార్థన చేస్తున్నాడు. చాలా ప్రాముఖ్యమైన సందేశం ఇది. నీ చరిత్ర తిరగరాయబడబోతున్న వర్తమానం ఇది. జాతకాల చేత కాదు మార్చబడేది, చేతి గీతల ద్వారా కాదు మార్చబడేది. నా తలరాత నా కర్మ అని అనుకున్నావు. నీ కర్మ కాదు, నువ్వు వండుకునే కూర్మ కాదు. నా రాతలి కాదు. కొంతమంది నా రేఖలు చూసి చెప్పవా, నా జాతకం చెప్పవా అని అంటారు. పిచ్చి మోహాలారా, జాతకాల్లో ఏముంది? కొంతమంది ఇది చూసి, ఇది ఇక్కడున్న గీతలు చూసి నలుగురు పిల్లలు అని చెప్తారు. ఏమండి, ఇది ఒక రేఖ, దాని ఇది ఎక్కడికి ఎక్కిందంట? కొండ ఎక్కిందంట. ఇంకా నేను కృష్ణా బ్యారేజ్ ఎక్కలా దూకి చచ్చిపోవడానికి. ఈ రేఖలు చూసి ఓ జీవితాన్ని నిర్ణయించేసుకుంటారు. అసలు ఈ రేఖలు నీ చేతిలోనికి ఎలా వచ్చినాయో తెలుసా? తల్లి గర్భములో, మీ అమ్మగారి యొక్క గర్భంలో నీవు నెలలు నిండక ముందు ఎలా ఉన్నావో తెలుసా? చేతులు ఇలా ముడుచుకొని కళ్ళ దగ్గర ఇలా పెట్టుకొని ఉన్నావు, కడుపు దగ్గర పొట్ట దగ్గర ఇట్లా పెట్టుకొని ముడుచుకొని ఉన్నావు. అరిచేతుల్లో ఉన్న ఈ గీతల రేఖలు అరికాలలో లేవే. అరిచేతులోనే ఎందుకని గీతలు ఉన్నాయనంటే, ఇవి దేవుడు రాసిన రాత కాదు, ఇది దేవుడు గీసిన గీత కాదు. ఇది తల్లి గర్భంలో, అమ్మ కడుపులో చేతులు ఇలా ముడుచుకొని 9 నెలలు ఉండటం వల్ల ఈ ముడుచుకొని ఉండి ఒక్కసారిగా తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ముడుచుకొని ఉన్న ఈ ముడతలు, ఇవి అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరచండి. గట్టిగా కొట్టండి. హల్లెలూయా. వాస్తు కాదు, తలరాత కాదు, కర్మ కాదు, గిర్మ కాదు. నీ చరిత్ర తిరగ రాయబడబోతున్న రాత్రి, నీ జీవితంలో ఒక మించిన కార్యం జరగబోతున్న రాత్రి. నా జీవితం ఎలా మారిందా అని నీవే ఆశ్చర్యపోయి అప్పుడుపడేలాగా నేను
ఆరాధిస్తున్న రోషము కలిగిన యేసుక్రీస్తు ఒక అద్భుతం నీలో చేయబోతున్న రాత్రి, ఒక అధ్యాయం నీ జీవితంలో ప్రారంభించబడబోతున్న రాత్రి. ఈ రాత్రి ఎలా అహరోను గురించి వాక్యాన్ని చెప్తా ఉంది అని అంటే, అహరోను దేవునికి విరోధంగా మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ దేవుని ఆజ్ఞల కోసం, వాగ్దానాల కోసం, కట్టడల కోసం దేవుని సన్నిధిలో కనిపెడతా ఉంటే, ఈ అహరోను కింద ఉన్నప్పుడు ప్రజలందరూ వెళ్ళి ఏం చేశారు తెలుసా? అహరోను, ఈ మోషే ఏమయ్యాడో మాకు తెలీదు, మాకు ఒక దేవుడు కావాలి, ఇదిగో ఈ చెవులీలు తీసుకొని, ఈ ముక్కులు కొన్ని తీసుకొని, ఈ మెల్ల ఉన్నాయి తీసుకొని, వీటితో ఒక ప్రతిమ చేయి, ఒక విగ్రహాన్ని తయారు చేయి, మాకు దేవుడు కావాలి, మా ముందుండి మమ్మల్ని నడిపించేవాళ్ళు కావాలి అనని అహరోనుని ప్రేరేపించినప్పుడు, ఈ అహరోను వాటిలన్నిటిని తీసుకొని కరగబెట్టి ఒక దూడను తయారు చేయడం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి విరోధమైన పాపంలో పడడానికి ఈ అహరోను కారకుడయ్యాడు. అహరోను ఆ విషయంలో పాపం చేసిన వాడయ్యాడు. అందుచేత అహరోను మీద దేవుని యొక్క కోపం రగులుకుంది. అయితే మోషే అంటాడు, నేను ప్రభు సన్నిధిలో నీ కొరకెళ్ళి వేడుకుంటాను, నువ్వు పాలెం వెలుపులకెళ్ళి మరుపెట్టు అనని అన్నప్పుడు అహరోనేమో అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, మోషే ఏమో కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది అని అంటే, అహరోను ప్రభు సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? చెప్పండి, నోరు తెచ్చి చెప్పండి గట్టిగా. ఎవరిని బ్రతిమలాడుకుంటున్నాడు? మనం ఆరాధిస్తున్న ప్రభువుని బ్రతిమలాడుకుంటున్నాడు. ఏమని బ్రతిమలాడుకుంటున్నాడు? అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా. ఈ దర్శన పండుగలో పాలు పొందిన నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు రాత్రి నీవు నీ పాపముల విషయంలో క్షమించబడ్డావా? అహరోను గురించి దేవుని వాక్యం చెప్తా ఉంది అని అంటే, అహరోను దేవుని బ్రతిమాలుకుంటున్నాడు. ఈరోజు రాత్రి ఈ వాక్యం ముగించబడిన తర్వాత అహరోనులాగా ప్రభు సన్నిధిలో కూర్చోండి. అయ్యా నన్ను క్షమించయ్యా, నీకు విరోధంగా పాపం చేశాను, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నీకు ఆయాసకరంగా నేను పాపం చేశాను, నీ గాయాలు రేపాను, నీకు ఆయాసకరంగా నేను జీవించాను, నీకు అవమానం తెచ్చేలాగా నేను నడుచుకున్నాను, నన్ను దయతో క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని అహరోను బ్రతిమాలుకున్నట్లుగా నువ్వు బ్రతిమాలుకోగలగాలి. ఎందుకని తెలుసా? మన ప్రభువు, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎవరు అని అంటే క్షమించే దేవుడు. మరొకసారి చెప్పండి, క్షమించే దేవుడు. గట్టిగా చెప్పండి, క్షమించే దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎవరంటే క్షమాభిక్ష పెట్టగలిగిన వాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడికెక్కడికో కాదు, ఇక్కడికెక్కడికో కాదు, నేరుగా ఆయన సన్నిధిలోనికి వచ్చావు. ఈ రాత్రి ఈ దర్శన పండగకి దేవుడు తీసుకొని వచ్చాడు. ఈ రోజు రాత్రి నువ్వు కూర్చున్న దగ్గరే, నువ్వు మోకరిస్తున్న దగ్గరే, నువ్వు నిలబడిన దగ్గరే, నువ్వు నిలబడిన తోడనే నోరు తెరిచి అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు అని అడగగలిగినట్లయితే కనుక అహరోనును క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. మన ప్రభు ఎవరు అనంటే క్షమించేవాడు. కలువారి శిలువలో 3 మేకుల మధ్యలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన మొదటిసారిగా పలికిన మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. నా ప్రభు ఆ శిలువలో మాటను బట్టి సర్వ ప్రపంచానికి, నాకు నీకు ఈరోజు ఏం కలిగిందో తెలుసా? క్షమాభిక్ష కలిగింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. అర్థం చెప్తాను, ఎందుకో కొట్టండి, గట్టి కొట్టండి. ప్రభు ఇచ్చిన క్షమాపణ బట్టి స్తోత్రం కలుగునగాక. నా ప్రభు ఆ శిలువలో ఆ మాట అక్కడ పలికి ఉండకపోతే నోవాహు దినాలు వచ్చేయి. మళ్ళీ నా ప్రభు ఆ శిలువలో ఆ మాట పలికి ఉండకపోతే సొదొమ గొమొర్రా మీద అగ్నికందకాలు కురిసినట్లు ఎప్పుడో ఈ ప్రపంచం మీద దేవుని తీర్పు విడుదలై ఉండేది. దేవుని ఉగ్రత నుంచి, దేవుని తీర్పు నుంచి నిన్ను నన్ను తప్పించింది ఏంటిదో తెలుసా? ప్రభు శిలువలో తండ్రిని అడిగినటువంటి ఆ క్షమాపణను బట్టి ఈ రోజున మనం అందరం క్షమించబడ్డాం. నా ప్రభులో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? క్షమించటం. ఆయనను బాధ పెట్టిన వారిని క్షమించాడు, ఆయనను గాయపరిచిన వారిని క్షమించాడు, పిడిగుద్దులు గుద్దిన వారిని క్షమించాడు, ముళ్ళ కిరీటం పెట్టిన వారిని క్షమించాడు, బంతులాడిన వారిని క్షమించాడు, సిలువకి ఎక్కించిన వారిని క్షమించాడు, అన్యాయపు తీర్పు తీర్చిన వారిని క్షమించాడు. ఈరోజు రాత్రి వాక్యం ఆలకిస్తున్న నా దేవుని బిడ్డ,
ఆ ప్రభువే ఈ దర్శన పండుగలో ఎక్కడ నిలబడ్డాడు. నీవు అహరోనులాగా ప్రభువుని బ్రతిమాలుకున్నట్లయితే గనక నిన్ను క్షమించడానికి. నీవు క్షమించబడ్డావా? నీ పాపముల విషయంలో క్షమించబడ్డావా? రహస్యంగా తెలిసి తెలియక చేసిన తప్పుల విషయంలో క్షమించబడ్డావా? ఇది ఏ రాత్రి అనంటే నీవు అహరోనులాగా ప్రభువుని బ్రతిమాలుకొని నా యేసయ్య ద్వారా నువ్వు క్షమించబడాల్సిన రాత్రి ఈ రాత్రి. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, నీవు నీ పాపాల విషయంలో క్షమించబడ్డావా? ఎవరి దగ్గర? ప్రభువు దగ్గర. అహరోను చిగురించడానికి, అహరోను పువ్వులు పూయడానికి, అహరోను బాదము పండ్లు కలిగిన వాడిగా మార్చబడ్డానికి, అతని జీవితం ఏమండి ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటి అనంటే అహరోను దేవుని చేత క్షమించబడిన వాడు. గట్టిగా చెప్పండి ఆమేనండి. ఏం జరిగిందో తెలుసా? ఈ అహరోను యొక్క చేతి కర్ర మీరు చదివితే బైబిల్ గ్రంథాలు హెబ్రీలో రాసుండిద్ది ఆ మాట. ఇప్పుడు తిరిగే భాగం చూడండి. అహరోను చేతి కర్రేమో దేవుడి బలసూచకమైన నిబంధన మందసంలోకి వెళ్ళింది. ఈ 11 మంది యొక్క కర్రలేమో పాలెం వెలుపల పారవేయబడి. ఇంకా అర్థం కాల ఏమైంది? అహరోను చేతి కర్రేమో బలిష్ఠుడైన దేవుని యొక్క నిబంధన మందసంలోకి వెళ్ళింది. ఈ 11 మంది కర్రలు ఎక్కడికి వెళ్ళి చెప్పండి, నోరుదే చెప్పండి, పాలెము వెలుపల పారవేయబడి. నీవెలా ఉండాలో తెలుసా? బలిష్టమైన దేవుని సన్నిధిలో భద్రపరచబడే వ్యక్తిలాగా నీవు ఉండాలి. దేవుని సన్నిధిని ఎన్నడూ విడవక ఆయన సన్నిధిలో కప్పబడే వ్యక్తిలాగా ఉండాలి. ఆయన కృపతో భద్రము చేయబడే వ్యక్తిలాగా ఉండాలి నీవు. ఈరోజు రాత్రి నా ప్రభు ఇక్కడ నిలబడ్డారు. నా ప్రభు నిలబడిన రాత్రి క్షమించుటకు సిద్ధ మనసు కలిగి. హల్లెలూయా. మీరు చప్పట్లు కొట్టట్లా, 2 చేతులు ఎత్తట్లా. ఎత్తండి గట్టిగా. దోమలు ఉన్నాయా మీ వైపు? మీరు చప్పట్లు కొడితే అవి మీ చేతుల్లో బంధించబడిపోవాలి. హల్లెలూయా. యేసే మహాకృపలో రోజు దోమల్లో ఉంటాను నేను. రోజుకి దోమలు తగ్గుతున్నాయి నాకు మీరు చప్పట్లు కొట్టడం వల్ల. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వాక్యం చదువుదాం. 7:18 అండి. మీకా ఏం దేవుడండి? చెప్పండి, నోరుదే చెప్పండి. మన ప్రభువు క్షమించే అధికారం కలిగిన వాడు. మన ప్రభువుకున్న గుణలక్షణం ఏంటి అనంటే క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు. ఏ దేవుడండి? క్షమించే దేవుడు అనే మాటకు అర్థం తెలిసిన కొంతమంది దేవుడు అనే పదానికి విలువ లేకుండా అర్థం లేకుండా చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఏమంటారు తెలుసా? వ్యాపారవేత్తలు ఏమంటారు తెలుసా? మా కస్టమర్ దేవుళ్ళకు. కస్టమర్లు వీళ్ళకి ఎవరో చెప్పండి, ఎవరిదే చెప్పండి. మా కస్టమర్ దేవుళ్ళకు. రాజకీయ నాయకులు ఏమంటారు తెలుసా? ఓటర్ దేవుళ్ళకు. ఓట్లు వేసేవాళ్ళు రాజకీయ నాయకులకి ఎవరండి? దేవుడు. అసలు దేవుడు అనే పదానికి ఉన్నటువంటి గుణలక్షణం ఏంటి అనంటే, ఆ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అనంటే ఆయన ఆద్యంతుడు అంటే అంతము లేనివాడు. ఆయన అద్వితీయుడు అంటే ఆయన ఒక్కడే అని అర్థం. ఆయన అమరుడు అనంటే మరణం లేనివాడు అని అర్థం. ఆయన అజేయుడు అనంతమైన వాడు అని అర్థం. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట తెలుసునా? ఒక రోజున ఒక వ్యక్తి ఒక లెటర్ రాసి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆత్మహత్య చేసుకొని చనిపోయే దానికి ముందు ఏం లెటర్ రాశాడంటే, నాలాంటి పాపిని దేవుడు కూడా క్షమించలేడు అని లెటర్ రాసి చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ లెటర్ తీసి చూస్తే ఏమనుంది అనంటే, నేను భయంకరమైన ఘోర పాపిని, ఎన్నో రకాల పాపం చేశాను నేను, నన్ను ఎవ్వరూ క్షమించలేరు, ఆ దేవుడు కూడా క్షమించలేడు నన్ను, అందుకని ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నాను నేను అని చెప్పి లెటర్ రాసి చనిపోయాడు. ఎంతటి ఘోర పాపినైనా సరే నా ప్రభు క్షమిస్తాడు. ఆయన అమూల్యమైన రక్తంలో నువ్వు కడగబడాల్సిన రాత్రి ఈ రాత్రి. నీ పాపముల నుంచి నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొంది
యేసు రక్తంలో నీ పాపములను కడుగుకోవాల్సిన రాత్రి ఈ రాత్రి. నా యేసుక్రీస్తు యొక్క రక్తం ఎర్రనివైనటువంటి నీ పాపములను ఆయన అమూల్యమైన రక్తంలో కడిగి పవిత్రపరిచి హిమము కంటే తెల్లగా పరిశుద్ధునిగా పరిశుద్ధురాలిగా నిన్ను మార్చడానికి యేసుక్రీస్తు యొక్క రక్తం ఎక్కడి నుంచి ఏరులై పారుతా ఉన్న రాత్రి ఆ రక్తంలోనూ కడగబడాలి. ఈ రక్తం గొర్రెల రక్తము కంటే శ్రేష్టమైనది, కోడెల రక్తము కంటే శ్రేష్టమైనది, మనుషుల రక్తము కంటే శ్రేష్టమైనది. ఎందుకంటే తెలుసా, ఆయన పాపములలో చేరక ప్రత్యేకించబడి పవిత్రుడైన వాడు. నేను ప్రకటిస్తున్న యేసు పరిశుద్ధుడు. ఆయన నిన్ను పరిశుద్ధుడిగా మార్చగలడు, ఆయన నిన్ను పవిత్రుడిగా మార్చగలడు. నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని అడిగితే ఆయన క్షమించడానికి అక్కడ నిలబడి ఆయన రక్తంలో నిన్ను కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తంలో నువ్వు కడగబడాలి. యేసు రక్తంలో కడగబడి బాప్తిస్మం పొందడానికి ఈరోజు రాత్రి ఒక తీర్మానం నువ్వు చేసుకోవాలి. అహరోను గురించి మొదటి మాట చెప్తున్న మాట ఏంటి అని అంటే, అహరోను పాపముల విషయమై క్షమించబడిన వాడు. నిర్గమాకాండం 29వ అధ్యాయం 20వ వాక్యం చదువుదాం. ఆ పొట్టేలను వధించి ఆయన రక్తములో కొంచెం తీసి, ఎక్కడండి అహరోను గురించి రెండవ మాట ఏం చెప్పబడుతుంది అని అంటే, ఇటు చూడండి. మొదట అహరోను పాపముల విషయమే క్షమించబడిన వాడు. చెప్పండి ఆ మాట, చెప్పండి చెప్పండి, నోరితే చెప్పండి అమ్మా నా బంగారు కొండలారా. నేను ఈరోజు రాత్రి నా పాపముల విషయమే క్షమించబడుదును గాక అంటే నాకు ఆమె అని చెప్పారా? మీరు చెప్పుకోండి అంటే, నేను ప్రభువు దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణ నందుదును గాక. ఆ మొదటి పాయింట్లో ఒక మాట చెప్పనే ఉన్నాను. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు తండ్రి ఎక్కడ నిలబడ్డాడండి? నా కొడుకు వస్తున్నాడు, నా కొడుకు వస్తున్నాడు అని చెప్పి ఏం చేస్తున్నాడు? దూరం నుంచి వస్తూ ఉన్నాడు. కొడుకు దగ్గరికి వెళ్ళంగానే కొడుకు మీద ఏమైపోయాడు? ఏడు తిమోతి ఏడు దా తిమోతి, ఇక వస్తున్నాడు చూడండి. తిమోతి తప్పిపోయిన కుమారులాగరా. ఏది తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి ఎలా వచ్చాడండి? ముగింపులో ప్రార్థన చేసుకుని నన్ను నిలబడుతూ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, గిటార్ వాయించే వాళ్ళలాగా నోరు చెరవరు మెదపరు. పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటి అని అంటే, మౌనంగా అందరికి వినబడాలి ఏంటండి, మౌనం చేస్తే చాలదా ఏంటండి? కాదు. పశ్చాత్తాపం, లోతైన పశ్చాత్తాపం ఏం చేస్తుందో తెలుసా? తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి బిగ్గరగా కేక వేస్తూ పరిగెత్తుకుంటూ వచ్చినట్లుగా, నా దేవుని ఎదుట నీ లోపల నుంచి పశ్చాత్తాపం పెళ్ళు ఊపుకుతా బయటకు వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు పశ్చాత్తాపం, కొడుకు వచ్చాడా ఇట్రా, తండ్రినా కొడుకు కుమారుడు వచ్చాడు కదండి, మెడ మీద పడి ఏం చేశాడండి? నావి చూసి టకటక చెప్పాలి, ముద్దు పెట్టాడు. ఇప్పుడు ముద్దు పెట్టిన తర్వాత ఏం చేశాడు? ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు. నాన్న ఆయన అక్కడ నాన్న దగ్గరికి రాకముందే అనుకున్నాడు ఏమని? నా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నీకును పరలోకానికి విరోధంగా పాపం చేశానని మా నాన్న దగ్గర ఒప్పుకుందాం అని అనుకొని వచ్చాడు కదా, ఒప్పుకున్నాడు కదా. మాట్లాడుతున్నాడు కుమారుడు, నాన్నతో మాట్లాడుతున్నాడు. మీరు నాలుగు చూస్తే జాగ్రత్తగా, కొడుకు కుమారుడు తండ్రితో మాట్లాడుతున్నాడు, కానీ తండ్రి కుమారుడితో మాట్లాడట్లా. అమ్మా వినాలి, ఇక్కడ నాన్న తండ్రితో ఇంకా మాట్లాడలా. నాన్న మాట్లాడవా అని అడుగుతున్నాడు, కానీ నాన్న ఏం చేస్తున్నాడు తెలుసా? ఇంకా మాట్లాడట్లా. కారణం ఏంటి? నాన్న మాట్లాడవా. ఆ పన్నోళ్ళు పిలుస్తున్నాడు, రేయ్ ఇదిగో ఇతనికి చెప్పులు తొడిగించండి. నానా ముందు మాట్లాడి నానా. మళ్ళీ పన్నోళ్ళు పిలుస్తున్నాడు, రేయ్ వీడి ఒంటి మీద ఉన్నటువంటి మురికి వస్త్రాలని తీసేయండి. నానా విన్నాను నా మాట, ఒకసారి నన్ను నీతో మాట్లాడాలి. నాన్న మాట్లాడలా. రేయ్ ఇతనికి ఉంగరం పెట్టించండి అని కుమారుడు తండ్రితో మాట్లాడడానికి చూస్తున్నా, కానీ తండ్రి కుమారుడితో మాట్లాడుతున్నాడా? ఎందుకు మాట్లాడట్లా? కుమారుడు చాలా కాలం అయింది అని మాట్లాడాలని కోరుకుంటున్నాడు, కానీ తండ్రి మాత్రం మాట్లాడట్లా. ఎందుకు మాట్లాడట్లా అంటే అర్థం ఏంటో తెలుసా? కుమారుడు పాపంలో పడిపోయి వచ్చాడు, పాప వస్త్రాల చేత నింపబడి ఉన్నాడు.
అతడు మురికి వస్త్రాల చేత ఉన్నాడు, పాపంలో నిండుకుపోయి ఉన్నాడు, పాపపు రచ్చుతో వచ్చాడు. ఆ పాపంలోనే తండ్రి దగ్గరకు వచ్చాడు. పాపపు వస్త్రాలు ఉంటే, పాపంలో ఉంటే తండ్రి కుమారుడితో మాట్లాడాడు. ఆ పాపం కడగబడితే, స్నానం చేయబడితే, చెప్పులు తొడగబడితే, ఉంగరం పెట్టబడితే, మలిన వస్త్రాలు తీయబడి పరిశుద్ధమైన వస్త్రాలు బాప్తిస్మం ద్వారా ధరింప చేయబడితే అప్పుడు తండ్రి కుమారుడితో మాట్లాడతాడు. గట్టిగా చెప్పండి ఆమేనని. ఈ పశ్చాత్తాపం నీలోకి రావాలి. రాజులతో మాట్లాడినట్లే యేసయ్య నీతో కూడా మాట్లాడతాడు. యేసయ్య నీతో కూడా మాట్లాడతాడు. సేవకులతోనే కాదు, నాతో కూడా మాట్లాడయ్యా, నీ స్వరం నాకు వినాలని ఉందయ్యా అని ఆశపడుతున్నావా? పాపాలను కడుక్కో, మణిల వస్త్రాలు తీసివేయి, యేసు రక్తంలో కడగబడు, పరిశుద్ధపరచబడు. అప్పుడు ముఖాంతరంలో నుంచి కాక, సూటిగా కోడభావముల చేత కాక, మర్మ గర్భితముగా కాక, ఆయన సూటిగా స్నేహితునితో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడతాడు. పేరు పెట్టి పిలుస్తాడు, నీతో ప్రతిరోజు ముచ్చటిస్తాడు, ప్రతిరోజు నిన్ను కలుస్తాడు, ఆయన స్వరానికి వినిపింపజేస్తాడు. ఈరోజు రాత్రి నీ మలిన వస్త్రాలు తీసివేయబడాలి. యేసు రక్తంలో నువ్వు కడగబడాలి, బాప్తిస్మం పొందాలి. మొదటి మాట. రెండో మాట ఏం చెప్తుంది అని అంటే, అహరోను రక్తము చేత కడగబడిన వాడు. చెప్పండి ఆ మాట, చదవండి టకటక. నిర్గమాకాండం 29. ఆ పొట్టేలును వధించి దాని రక్తంలో కొంచెం తీసి అహరోను కుడి చెవి కొన మీదను. కుడి చెవి ఏదయ్యా? మీ కుడి చెవి ఏదండి? కుడి చెవి అంటే తెలుసుగా, చెప్పండి. ఇదే నా కుడి చెవు. ఎక్కడ అంటించమన్నారు? కుడి చెవు కొన మీదను, అతని కుమారుల కుడి చెవుల కొన మీదను, వారి కుడి చేతి బొటన వేల మీదను, వారి కుడి కాలి బొటన వేల మీదను చమిరి బలిపీఠం మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. చూడండి, ఇక్కడ వాక్యం ఏం చెప్పబడుతుందంటే, అహరోను రక్తము చేత కడగబడిన వాడు. చెప్పండి. దేవుని బిడ్డలారా, పొట్టేలు రక్తం చేత మీరు కడగబడ్డారా? ఏడాది మగ గొర్రె పిల్ల యొక్క రక్తము చేత, యాజకుని చేత పరీక్షింపబడినటువంటి నిర్దోషమైన మగ గొర్రె పిల్ల రక్తము చేత. ఆ గొర్రె పిల్ల ఎవరో తెలుసా? బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోయే కొండ గొర్రె పిల్ల. చెప్పండి, నిజమే, మనం గొర్రెలమే. యేసయ్య రాకడ వరకు మనం ఎవరివి? యేసయ్య రాకడ తర్వాత మనం ఎవరివి? మన ప్రభు యోధా గోత్రపు సియోను సింహ స్వప్నం. ఆయన పిల్లలమైన మనం ఎవరివి? సింహపు పిల్లలమి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నీవు సింహం పిల్లగా అని గాండ్రించిన తర్వాత, అమ్మ నా తల్లి నీకు నిన్ను వందనాలు. విన్నారా? నువ్వు ముందు ఈ గొర్రె పిల్ల ఎవరు అనంటే యేసుక్రీస్తు. ఆ రక్తము చేత చెవులు, కుడి చెవి, చెప్పండి, కుడి చేతి బొటన వ్రేలు, కుడి కాలు అంటే అర్థం ఏంటి అనంటే, ఈ చెవి దేనికి గుర్తో తెలుసా? ఇది దేవుని స్వరం వినేదానికి అభిషేకించబడాలి. నువ్వు ఎవరి స్వరం వినాలి? చెప్పండి, నోరుతే చెప్పండి. ఇప్పుడు కుడి చేతి బొటన వేలు చూపిండి, మీరు కూడా చూపిండి. ఈ కుడి చేతి బొటన వ్రేలు గొర్రెపిల్ల రక్తంతో తడపబడటం అంటే అర్థం ఏంటి అని అంటే, ఆవరణంలో పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఈ అహరోను పవిత్రమైన వాటిని, పరిశుద్ధమైన వాటిని పట్టుకోవాలి. ఈ దీపవృక్షం దగ్గర, అలాగే గుడారం అంతట్లో కూడా ఈ అహరోను పరలోక సంబంధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పాత్రల వస్తువుల్ని ఈ అహరోను పట్టుకోవాలి గనక, అహరోను చేతి యొక్క బొటన వ్రేలు రక్తం చేత చెమరబట్టం అంటే అర్థం ఏంటి అని అంటే, పరిశుద్ధమైన వస్తువులు పట్టుకోవడానికి చేతులను అభిషేకించాడు. పాదం యొక్క కుడి కాలు అంటే అర్థం ఏంటి అని అంటే, ఆవరణం నుంచి పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆ గుడారం అంతా కూడా ఈ అహరోను పరిచర్య చేయాలి గనక, ఈ అహరోను ఈ కుడి చెవి మీద, కుడి చేతి బొటన వ్రేలి మీద,
కుడికాలు బొటన వ్రేలి మీద తిరుగు. ఆ గుడారం అంతా తిరుగుతా పరిచర్య చేసి సేవ చేయాలి కనుక రక్తము చేత కడగబడ్డాడు. హల్లెలూయా. ఇది దేనికి గుర్తు అనంటే పరిశుద్ధత. పరిశుద్ధత పరిశుద్ధత లేకుండా ఎవడో కూడా ప్రభువుని, చెప్పండి ఆ మాట చెప్పండి, పాపమే లేని అతి పవిత్రుడు సియోనులో కీర్తనీయుడు. ఎవరో పాపమే లేని అతి పవిత్రుడు సియోనులో కీర్తనీయుడు. సర్వభూమికి సంతోషము ఉత్తర దిక్కున ఆ పట్టణం. సర్వభూమికి సంతోషము ఉత్తర దిక్కున ఆ పట్టణం. పాడేదను క్రొత్త పాట. ఈ సంగీత ధ్వనుల కంటే మీ చప్పట్లు ఎక్కువ వినబడాలి. పూర్ణ మనస్సుతో యుద్ధ వీరుడై జయించిన నా యేసు రాజుతో. హల్లెలూయా. పరిశుద్ధత. ఒక తమ్ముడు అంటాడు నాతో, ఏ సేవకుడిని చూసినా కానీ నాకు అదొక రకమైనటువంటి ఆలోచన వస్తుందన్నయ్య నాకు మనసులో. వీడు ఎంత దురాత్మ స్పిరిట్ కలిగిన వాడో, ఎంత పడిపోయిన వాడో ఆలోచించండి. సేవకులను చూస్తేనంట వీడి గుండెల్లో సేవకులందరూ ఎలా ఉంటారు, సేవకులు అంటే ఎట్లాగా అని ఒక ఇమాజినేషన్. అంటే పాపంలో పడిపోయింది పోగా, తొట్టిల్లిపోయింది పోగా, దైవ సేవకులు చూసినప్పుడు కూడా తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు ఆలోచనలు. కొందరు కళలలో అపవిత్రులు అవుతున్నారని వాక్యం చెప్తుంది. మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు అని అంటే ఆయన ఏమంటారు తెలుసా, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పినోడేనా? ఈ పాప సంబంధమైనటువంటి లోకంలో ఒక పాపిని తీసుకొని ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి ఒక పరిశుద్ధునిగా ఆయన దగ్గరకు చేర్చుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. కుడి చెవి, కుడి చేతి బొటన విరేలు, కుడి కాలు బొటన విరేలు రక్తం చేత చమరబడటం, తడపబడటం అంటే అర్థం ఏంటి అని అంటే నీవు పరిశుద్ధపరచబడాలి. యేసయ్యలో ఉన్న పరిశుద్ధతను పొందుకోవాలి. యేసయ్యలాగా పరిశుద్ధ జీవితం చేయాలి. మాటల్లో పరిశుద్ధతను మనం చూపించగలగాలి. క్రియలలో పరిశుద్ధ జీవితం మనం చూపించగలగాలి. ఉన్నతమైనటువంటి పరిశుద్ధ జీవితం చేసేలాగా ఈ దర్శన పండుగలో ప్రభు కృపను అనుగ్రహించును గాక. గట్టిగా చెప్తా ఆమేనని. పరిపూర్ణత చెందిన పరిశుద్ధులంగా మనం మార్చబడి ప్రభు రాకడలో ఎత్తబడుదుము గాక. మూడో విషయం 133వ కీర్తన 2వ వాక్యం. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి. ఈ రోజు రాత్రి ప్రాముఖ్యమైన రాత్రి. హల్లెలూయా. మీరు అభిషేకించబడాల్సిన రాత్రి ఈ రాత్రి. గట్టిగా చెప్పండి ఆమేనని. పరిశుద్ధాత్మ నింపుదల లేని వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొందురుగాక. అన్య భాషలు మాట్లాడుదురుగాక. ఎక్కడ చూసినా కానీ పరిశుద్ధాత్మ దేవుడిని గురించినటువంటి విమర్శలు ఎక్కువైపోయినాయి. పరిశుద్ధాత్ముడు లేడు, పరిశుద్ధాత్ముడు ఆగిపోయాడు, ఆ మేడగదిలోనే ఉన్నాడు అని అంటున్నారు. వీళ్ళేదో ఆ మేడగదికి తలుపేసి తాళం వేసినట్లు. ఆ మేడగదిలో కుమ్మరించబడిన అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు రాత్రి ఎక్కడ కూడా మన మధ్యలో కుమ్మరించబడి ఉన్నాడు. మీరు పరిశుద్ధాత్మను పొందితీరా, పరిశుద్ధాత్మను పొందితీరా. అది అహరోను చదువు. అది తల మీద పోయబడి. చూడండి ఎక్కడ పోయబడుతుంది. ఇదేంటిది? తైలం. చెప్పండి అమ్మా, ఏంటిది తల్లి? పరిశుద్ధాత్మ పొందడానికి బాప్తిస్మం తీసుకొని ఉండాలి అని లేదు. బాప్తిస్మం పొందిన వారు పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. బాప్తిస్మం పొందని వారు కూడా పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తోళ్ళకు మాత్రమే సంబంధించిన వాడు అని అనేవాళ్ళు చెయ్యొద్దండి. పెంతెకోస్తోళ్ళకు మాత్రమే సంబంధించినవాడా? తెలుగు బ్యాప్టిస్ట్ వాళ్ళకి సంబంధించిన ఆయన కాదా?
సాల్వేషన్ ఆర్మీకి సంబంధించిన ఆయన కాదా? ఒక్కరి కొరకు పంపబడిన వారు కాదా ఆయన? సార్వత్రిక సంఘం క్రీస్తు పోలికలోనికి వచ్చి నీవు నేను ప్రభు వలె మారిపోయి, ప్రభు వచ్చినప్పుడు కడబోరం రోగినప్పుడు ఆయన వలె రూపాంతరం చెంది, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన చుట్టూ ఒక మేఘాన్ని సిద్ధపరిచి ఆ మేఘంలో ప్రభు దగ్గరికి చేర్చబడడానికి మన కొరకు అనుగ్రహించబడిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మను మీరు పొందితీరా. అహరోను తల మీదగా పోయబడి అహరోను గడ్డము మీదగా పారి. చూడండి ఇక్కడ చూడండి, ఈ రోజు రాత్రి ఈ అభిషేక తైలం మీ తల మీద పోయబడబోతా ఉంది. ఎందుకంటే తెలుసా, నీవు చిగురించాలి, నీవు పువ్వులు పూయాలి, నీవు బాదము పండ్లు కలిగిన వ్యక్తిగా మార్చబడాలి. అలా పరిపక్వ దశలోనికి నీవు రావాలి అని అంటే పరిపూర్ణమైన అభిషేకం నీకు కావాలి. ఈ రోజు రాత్రి నువ్వు కనిపెట్టాలి. మేడగదిలో 120 మంది కూర్చొని కనిపెడతా ఉన్నప్పుడు బలముగా వీచు గాలి వంటి ఒక ధ్వని అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారిలో ఉన్న ఒక్కొక్కరి మీద రాలగా వారందరూ అన్య భాషలు మాట్లాడసాగిరి. స్తోత్రం కలుగునగాక. ఈ రోజు రాత్రి పరలోక ద్వారాలు తెరవబడతా ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు మీ మీద బలముగా కుమ్మరించబడబోతున్నాడు. నీ బంధకాలు పగలగొట్టబడుతున్నాడు. నీ సంఖ్యల నుంచి విడిపించబోతున్నాడు. నీ కాడిని వెర్రగొట్టబోతున్నాడు. నీ పలుపులను తెంపబోతున్నాడు. చెరవస్త్రాలను తీసివేసి హితవత్సరాన్ని నీకు ప్రకటించబోతున్నాడు. నీ తల మీద పోయబడాలి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం. అది గడ్డము మీదగా పారాలి. అది అంగీల అంచుల మటుకు రావాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. అభిషేకం పొందుకో, అభిషేకం పొందుకో, అభిషేకం పొందుకో. అభిషేకం పొందుకొని వెళ్ళాలి. ఎక్కడి నుంచి? నవ్వటం కాదు, అగ్ని చేత రేపబడాలి. వెళ్ళాలి ఎక్కడి నుంచి? ఆత్మలో మండుతూ వెళ్ళాలి. ఎక్కడి నుంచి? ఆత్మతో సిద్ధపరచబడి వెళ్ళాలి. ఎక్కడి నుంచి? ఆత్మ దేవుని యొక్క ఆ సంపూర్ణ నింపుదల పొందుకొని వెళ్ళదు గాక. నీవెక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒక కొరివిలాగా మార్చబడి వెళ్ళాలి, ఒక అగ్ని జ్వాలగా మార్చబడి వెళ్ళాలి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తడిసిన కోడి పెట్టలాగా వెళ్ళకూడదు. నువ్వు ఒక అగ్ని జ్వాలగా, ఒక ఉజ్జీవానికి కారణమైనటువంటి యవనస్తురాలిగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. నీవు పరిశుద్ధాత్మను పొందావా? ఈరోజు రాత్రి పొందుదుము గాక. 120 మంది మీదకి దిగొచ్చిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ఈరోజు రాత్రి నీ మీదకి దిగి రావటానికి సిద్ధంగా ఉంది. అడగండి, అడిగిన వారికి పరిశుద్ధాత్ముడు నిశ్చయంగా అనుగ్రహించబడతాడు. స్తోత్రం కలుగునగాక. ఆమేనని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దూరంగా ఉండకండి, గోడలు కట్టుకొని ఉండకండి. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఎందుకు అలా ఎగురుతారు అని నేను హేళన చేశాను. బాప్తిజం తీసుకోకముందు కప్పల్లా ఎగురుతారేంటి వీళ్ళు అని అన్నాను. నేను ఏమన్నానండి? ఎట్లా ఎగురుతారు అట్లా ఎగురుతారని చెప్పి యాక్షన్ చేసి దూషించాను తెలియక. మరలా కనిపెట్టి క్షమాపణ అడిగినప్పుడు మోకాళ్ళు పగిలిపోయి అంత అభిషేకం చేత ప్రభువు నన్ను నింపాడు. ఈరోజు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు పావురంలాగా సంచరిస్తూ ఉన్నాడు. అగ్ని నాలుకగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. నీ శరీరంలో ఏ పాప నియమం పని చేస్తున్నా, నీ శరీరంలో నీకు వ్యతిరేకంగా ఏ పోరాటంలో నువ్వు విజయం కావాలని కోరుకున్నా, దాని అంతటి విషయంలో నీకు గొప్ప విజయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దయచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బయట ఉండి మాట్లాడబాకు, ఆత్మ నింపుదలలోనికి రా. విమానం వెళ్ళేటప్పుడు, ఫ్లైట్ వెళ్ళేటప్పుడు, అది హెలికాప్టరా ఫ్లైటా, వెళ్ళేటప్పుడు ఆ ఫ్యాన్ శబ్దం తిరిగేటప్పుడు ఎంత పెద్ద శబ్దం వచ్చిద్దో. బయట ఉండే వాళ్ళకి శబ్దం ఏంటి చెప్పండి? ఎందుకెంత అరుపులు? మెల్లిగా చెప్పకూడదా? మా అయ్యగారు, ఇస్రాయేల్ అయ్యగారు, ఎప్పుడు అడిగినా కానీ మా అయ్యగారు నిండు వందనాలు ఏమంటారు తెలుసా? 17 సంవత్సరాలు నాకు అని అంటారు. మధ్యాహ్నం చూడండి, స్టేజ్ మొత్తం బద్దలైపోయింది. హల్లెలూయా. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వయసుకి వెళ్ళినాక నేను అలా ఉంటానా అని అనిపిస్తుంది ఒక్కోసారి. ఆ ఉల్లాసం ఎక్కడి నుంచి వస్తుంది? పోరాటాలు ఉండవా సేవలో? ఆరాటాలు ఉండవా సేవలో? అయినా కానీ దేవుని సన్నిధిలో నా చూడండి, ఇంత సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే
బయట ఉండేవాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడతారు. ఆ అరుపులేంటి, ఆ కేకలేంటి, ఆ గంతులేంటి అని. విమానం బయట ఉన్న వాళ్ళకి ఆ గాలి శబ్దం హోరు గాలిలా వినబడిద్ది. విమానం లోపల కూర్చున్న వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? నాకు ఏ శబ్దం రావట్లేదే. లోపల ఎలా ఉంటారండి? ప్రశాంతంగా కూర్చొని ఉంటారు. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నువ్వు విస్తారంగా భాషలు మాట్లాడి ఎంతకాలం అవుతుంది? పరిశుద్ధాత్మునిలో మై మరిచిపోయి ఎంతకాలం అవుతుంది? నువ్వు ఫలించాలి. ఆమేన్ చెప్పు. నువ్వు చిగురించాలి. నువ్వు ఫలాలు కలిగిన వ్యక్తిగా మార్చబడాలి. అన్ని కర్రల పాలు వెలుపల పారవేయబడాలి. నీవు మాత్రం బలసూచకమైన మందస్సులోనికి వచ్చేసేయాలి. అలా రావాలి అని అంటే ఆత్మాభిషేకం, ఆత్మదాహంతో పొందుకోవాలి. యవనస్తులారు వింటున్నారా? పాపాన్ని జయించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం మాత్రమే. లోకాన్ని జయించేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం చేత మాత్రమే. పొందుకుందాం. ఈరోజు రాత్రి మీరందరూ ఆత్మ పొందుకొని వెళ్ళాలి. ఇక్కడి నుంచి గట్టిగా చెప్పండి ఆమేనని. హల్లెలూయా. ఒక దైవజనుడు పాడతాడు, మోకాళ్ళ లోతు. రాదా? మోకాళ్ళ లోతు. నోరు తెరవండి. మీ నోట్లో బిర్యానీ పెట్ట. మోకాళ్ళ లోతు సరిపోదయ్యా. మోకాళ్ళ లోతు, నడువులోతు, పీకల్లోతు, మనం ఇక ఈత కొట్టలేనంతగా పరిశుద్ధాత్మలో ఆనందించాలి. ఆమేన్. చప్పట్లు కొడుతూ ఆత్మ పొందుకోవాలి. వాయిద్యాలు వాయిస్తేనే ఆత్మ పొందుతారంటారు కొంతమంది. కాదు, నీ గదిలో కూడా ఉదయం స్తోత్ర ప్రార్థనకు మోకాళ్ళు వేయగానే బలమైన అభిషేకం నీకు వచ్చేసేయాలి. రాత్రి పడుకున్నప్పుడు అన్య భాషలు మాట్లాడాలి. పొయ్యి దగ్గర మంట మండేస్తున్నప్పుడు ఆ అగ్ని చూడంగానే పరిశుద్ధాత్మ దేవుని అగ్ని నీలో రగలాలి. ఆ పొయ్యి దగ్గర అభిషేకం పొందుకోవాలి. కొట్టడం చప్పట్లో స్తోత్రం చెప్తా గట్టిగా. యేసు రక్తమే పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పడండి. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. హల్లెలూయా. వెళదాం. నాలుగో మాట కీర్తన 106వ కీర్తన 16వ వాక్యం. త్వరగా స్పీడ్గా చదువు. లేకయ్యా. వారు తమ దండుపాలెములో 106వ కీర్తన 16వ వాక్యం. వారు తమ దండుపాలెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మృంగెను. అది అబీరాము గుంపును కప్పివేసెను. వారి సంగములో అగ్ని రగిలెను. దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. లేవియాకాండం 9వ అధ్యాయం 23-24 కూడా చదవండి. లేవియాకాండం 9వ అధ్యాయం 23-24 వాక్యాలు. ఆమేన్. ఈ దర్శన పండుగ యొక్క చివరి రాత్రి యెహోవా మహిమ మీ అందరికీ కనబడునుగాక. యెహోవా మహిమలో మీరందరూ కప్పబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. మీరు లేచి నిలబడి ఆరాధిస్తున్నప్పుడు మిమ్మల్ని మేఘం ఆవరించబోతుంది. ఆ మేఘంలోనికి ఎక్కి వెళ్ళిపోవాలి. ఈరోజు రాత్రి మనం రూపాంతరం చెందాలి. గట్టి చెప్పు ఆమేనని. వాక్యం చెప్తుందంటే ఇక్కడ మాట, ఈ అహరోను తనను తాను ప్రత్యేకించుకున్నాడు. ఏం చేశాడండి? కులంతో కొర్నేలి, నలుగురితో నతానియేలు అని లేడు. ప్రత్యేకించుకున్నాడు. నా కులం ఇది అని చెప్పి ఎక్కడ మీ నోటి ఎత్తబాకండి. కుల ప్రస్తావన ఎవరైనా ఈ సంఘంలో ఎత్తారా, కనీసం పరలోకం నీడబడితే చూసారా, ఆ నీడబడే చోటుకు కూడా వెళ్ళరు. మీదే కులం అని అడగబాకండి. ఎందుకని
ఎస్తేరు గ్రంథంలో వాక్యం చెప్పబడింది అని అంటే, నీ వంశమునైనను నీ జాతినైనను నీ నోట ఎత్తకో. యేసు రక్తంలో కడగబడిన మనం అందరికీ పరలోకపు తండ్రి, మనం ఆయన పిల్లలము, మనందరం కుటుంబం. ఈ లోకంలో బ్రతుకుతున్న నీవు, ఈ సముద్రం అనే లోకంలో బ్రతుకుతున్న నీవు, ఒక చేప సముద్రంలో బ్రతుకుతున్నా, ఉప్పు నీళ్ళలో బ్రతుకుతున్నా, చేపను కోసి తినండి. మీరు సముద్రపు తీగ చేపను తినండి, ఎంత మధురంగా ఉండిద్ది. ఉప్పు నీళ్ళల్లో పుట్టింది, ఉప్పు నీళ్ళల్లో పెరిగింది, ఉప్పు నీళ్ళల్లోనే ఈదింది, ఉప్పు నీళ్ళలోనే చచ్చిపోయింది కదా. మరి అది ఎందుకని ఉప్పగా ఉండదు చేప? ఉప్పు నీళ్ళల్లో ఉంటున్నా కానీ ఆ ఉప్పు అనే లోకం చేపలోనికి రానివ్వకుండా ఆ చేప ఏం చేస్తుంది అంటే తనను తాను ప్రత్యేకించుకునిద్ది. ఈ అహరోను గురించి వాక్యం చెప్తుంది అంటే అందరిలో కలిసిపోకుండా అహరోను తనను తాను ప్రత్యేకించుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. నీవు ప్రభు కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతకాలి. ఆమెను చెప్పండి గట్టిగా. మందిరంలోకి వెళ్ళి చూడండి, ఆ యాజకుని బొమ్మ వేయబడిద్ది. అక్కడ ఏమని ఉండిద్దో తెలుసా? అతనికి ఒక నీలి వస్త్రం, తలపాగా, రొమ్ము మీద ఛాతి మీద న్యాయ విధాన పథకం, అంగి అంచుల్లో దానిమ్మ పండ్లను పోలినటువంటి బంగారపు గంటలు, నిలువుటంగి, దట్టి నడుముకి ఒక తాడు. ఇవన్నీ దేనికి సూచన తెలుసా? ఇవన్నీ కూడా ప్రతిష్టతకు సూచన. నిన్ను నీవు లోకంలో నుంచి ప్రతిష్ఠించుకొని ప్రత్యేకపరచుకుందువుగాక. ఆమేనని చెప్పండి గట్టిగా. ఈరోజు రాత్రి నేను ప్రత్యేకంగా నీ కొరకు నిలబడతానయ్యా. గట్టిగా చెప్పండి ఆమేనని. గట్టిగా చెప్పండి ఆమేనని. నీ కొరకు రోషంగా నిలబడతానయ్యా. అహరోను తాను ప్రత్యేకించుకొని కనుమరుగు చేసుకున్న తర్వాత అక్కడ ఏం కనబడిందండి? దేవుని అహరోను మరుగైపోయాడు, దేవుని మహిమ ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ దేవుని మహిమ మరుగైపోతుంది, మనుషుల యొక్క ప్రత్యక్షత ఎక్కువైపోతుంది. నేను ఒక దగ్గర చూసా, ఆయన చిన్న ప్రార్థన చేశాడు, ఆమెకు స్వస్థ వచ్చింది. దమ్మా లే దా. ఏంటమ్మా, ఏంటి ఎలా వచ్చావు? నీకు తగ్గిందమ్మా? ఎవరు తగ్గించారమ్మా? ఆ ప్రభువే నన్ను తగ్గించాడండి. ప్రభువే తగ్గించాడమ్మా. ఎవరు తగ్గించాడు? మళ్ళీ ఆ ప్రభువే నన్ను తగ్గించాడండి. అదేనమ్మా, ప్రభువే తగ్గించాడు. ఎవరి ద్వారా తగ్గించాడు? ఆ ప్రభువే తగ్గించాడండి. ఎక్కువైపోయినాయి ఈ మధ్య. ఎన్నిసార్లు 10 సార్లు అడిగినా కానీ ఏమేమంటుంది అని అంటే ప్రభువే బాగు చేశాడు, ప్రభువే బాగు చేశాడు అని అంటే ఆ పక్కన ఉన్న వాలంటీర్ అని చెవిలోకి వెళ్ళి మా అయ్యగారు బాగు చేశారని చెప్పు. ఎమ్మటినే ఏమేమనింది తెలుసా? పాస్టర్ గారే బాగు చేశాడు నన్ను. ఇప్పుడు ఏం కనబడుతుంది స్టేజీల మీద? దేవుని మహిమ తగ్గిపోయింది, దేవునికి మహిమ రావడం తగ్గిపోయింది, మనుషుల యొక్క ప్రత్యక్షత ఎక్కువైపోయింది. అతను అతని కుటుంబం వాళ్ళే కనబడతారు. ఇక దేవుని మహిమ ఇంకా అక్కడ ఏముండిద్ది? వాక్యం అలకిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మరుగవ్వాలి. దేవుని యొక్క మహిమ నీ జీవితంలో ప్రత్యక్షపరచబడాలి. ఆమేనని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 4వదిగా అహరోను ప్రతిష్ఠింపబడిన వాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 46-48 వాక్యాలు. అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకొని, ధూపార్తిని చేత పట్టుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను. ఒక భయంకరమైన తెగులు వచ్చింది. ప్రజలందరూ అప్పటికే చాలా మంది హతులైపోయారు, చనిపోయారు. ఇప్పుడు అహరోనుతో చెప్పబడిన మాట ఏంటి అని అంటే, ఇంకా మిగిలిన వారు కూడా చచ్చిపోకుండా ఉండేలాగా నీ ధూపార్తిని త్వరగా చేత పట్టుకొని త్వరగా వేగంగా దాన్ని నిప్పులతో నింపి ధూపం వేసి చచ్చిపోయిన వారికి బ్రతికిన వారికి మధ్యలో ఇళ్ళలాగా నిలబడు అని అనగానే ఇటేమో చనిపోయిన వాళ్ళు, ఇటేమో బ్రతికిన వాళ్ళు, ఒక ప్రక్క నుంచి తెగులు వేగంగా వస్తుంది. అనేకులు హతులై చనిపోతున్నారు. ఆ అహరోను వెళ్ళి అలాగా ధూపార్తిని చేత పట్టుకొని ధూపం వేస్తూ అట్లా నిలబడగానే ఆ ధూపం వేయబడుతున్న అనుభవాన్ని చూసి సంహారపు దూత, మరణ దూత అక్కడే ఆగిపోయింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది దేనికి గుర్తో తెలుసా? అహరోను విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నాడు. ఎన్ని అనుభవాలు చెప్పానండి? 4, 5 అనుభవాలు చెప్పాను.
అహరోను యొక్క కర్ర చిగురిచి పువ్వులు పూసి బాదము పండ్లు కలిగినది అవ్వడానికి గల కారణం ఏంటి అని అంటే అహరోను క్షమించబడ్డాడు. అహరోను రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడ్డాడు. 3 అహరోను ప్రతిష్ఠింపబడ్డాడు. 4 అహరోను తనను తాను. 5 అహరోను విజ్ఞాపన చేసేవాడిగా మార్చబడ్డాడు. అగస్టీన్ అని ఒక ఆయన ఉన్నాడు. భయంకరమైన వ్యభిచార కొంపల్లో తిరుగుతూ ఉండేవాడు. ప్రభు అతన్ని దర్శించినప్పుడు వ్యభిచారం నుంచి మారు మనసు పొంది పశ్చాత్తాపడి వ్యభిచారాన్ని వదిలేసి ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఒకరోజు అగస్టిన్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నప్పుడు అంతకుముందు పాత జీవితంలో ఉన్న ఒక స్త్రీ, వ్యభిచారంలో పాలు పొంపులు పొందిన ఒక స్త్రీ అగస్టిన్ వెళతా ఉంటే అగస్టిన్ వస్తున్నాడు, ఇక నా జీవితం మారిపోయిద్ది, ఇక నాకు మంచి రోజులు వచ్చినాయి అని అనుకున్న సమయంలో అగస్టిన్ ఏమని పలకరిద్దాం, ఏమని పిలుద్దాం అని చెప్పాను ఆ వ్యక్తి తనలో తాను ఆలోచించుకుంటా ఉంటే ఆ వ్యక్తి ఎంతో పరిచయమైన వ్యక్తి అయినప్పటికీ ఆ వ్యక్తిని అలాగే చూసి చూడనట్లుగా వెళ్ళిపోతున్నాడు అగస్టిన్. వెళ్ళిపోతుంటే ఈ స్త్రీ ఆయన్ని పిలిచింది, అగస్టిన్ నేను. అగస్టిన్ నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతావేంటి అని అగస్టిన్ ఆగు నేను అని చెప్పని పిలుస్తుంటే ఈ అగస్టిన్ అంటాడు, నువ్వేనేమో, నేను మాత్రం ఆ అగస్టిన్ని కాదు. నేను యేసు రక్తంలో కడగబడి మారు మనసు పొందుకొని నేను ఇప్పుడు పరిశుద్ధుడిగా మార్చబడిపోయాను. ఇప్పుడు నాలో పాపానికి చోటు లేదు. ప్రభువు నా జీవితాన్ని మార్చేశాడు. వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, విప్లవాత్మకంగా మన జీవితాలు మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ జీవితం ప్రవచనాత్మకంగా మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. చిగురించే వ్యక్తివిగా, పువ్వులు పూసే వ్యక్తివిగా, బాదము పండ్లు పరిపక్వ దశలోనికి వచ్చి పరిపూర్ణత చెంది ప్రభు రాకడలు ఎత్తబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీవు నీ జీవితంలో ప్రభు ప్రణాళికను నెరవేర్చే వ్యక్తిగా మార్చబడుదోగాక. ఈరోజు రాత్రి నువ్వు అడగాలి. అందరూ వెళ్ళిపోతారేమో, నీవు మాత్రం అహరోనులాగా రాత్రి అంతా ప్రభు దగ్గర గడుపు. ఈరోజు రాత్రి ముఖ్యమైన రాత్రి. అహరోను ఆ రోజు రాత్రి ప్రభు సన్నిధిలో గడిపినట్లుగా నువ్వు కూడా గడుపు. నీ మోడైపోయిన జీవితం, చిగురు లేని జీవితం, వేరు లేకపోయినా, సహాయం లేకపోయినా కానీ ఆయనే నీకు వేరు కలగచేసి నీవు చిగురించేలాగా, పువ్వులు పూసేలాగా, పరిపక్వతలోనికి వచ్చేలాగా నా ప్రభు చేయబోతున్నాడు.